రాబోయే ఎన్నికలు యాక్చువల్‌గా మీరు ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత వస్తున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవి. స్థానిక ఎన్నికలు. మున్సిపాలిటీ గాని, పంచాయతీ గాని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ. సో, వీటి కోసం మీరు ఏ విధంగా ప్లాన్ చేశారు? ఏ విధంగా మీరు వీటిని ముందుకెళ్ళబోతున్నారు స్థానిక ఎన్నికల్లో? ఎన్నికల్లో మేము చాలా పగడ్బందీగా బాగా మా ఓన్ ప్రణాళికల ప్రకారం మేము పోతా ఉన్నాము. దానికి తోడు మాకు మెయిన్ ఏమంటే మాకు అడ్వాంటేజ్ ఏమంటే మాకు మా మిథున్ రెడ్డి గారు కూడా ఉంటారు హెల్ప్ఫుల్‌గా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన హెల్ప్ కూడా మా మీద ఉంటుంది. ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా ఉంటారు. మంచి సీనియర్ పొలిటీషియన్స్ వాళ్ళకి మంచి పట్టు ఉంది. ఈవెన్ నేను కొన్ని కొన్ని కన్వర్టెడ్ ఇది ఉంటే కూడా వాళ్ళకు వార్డ్ వైజ్ ఎవరు ఎఫిషియెంట్, ఎవరు ఎక్కడ ఏమి అనేది క్యాస్ట్ బ్రేకప్స్ కానీ ఏ రకంగా ఎవరికి పెడితే అనేది మంచి అవగాహన వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ హెల్ప్ నాకు ఖచ్చితంగా ఉంటుంది. మేమందరూ కలిసి సమన్వయం చేసుకుని ఆయనలు మేము అర్థం చేసుకుని ఒక మంచి ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు సాగుతాం. ఖచ్చితంగా మా టార్గెట్ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 100% మదనపల్లిలో కానీ మదనపల్లి టోటల్ కాన్స్టిట్యున్సీలో మండల్స్లో కానీ జెడ్పీటీ స్థానాలు కానీ అదేవిధంగా కౌన్సిలర్ స్థానాలు కానీ చైర్మన్ స్థానం కూడా 100% మేము కైవసం చేసుకునే దానికి మా వంతు మేము 100% కృషి చేస్తాము. మేము సక్సెస్ కూడా అవుతాము మాకు నమ్మకం ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో మాక్సిమం యునానిమస్ అయినాయి. 35 వార్డులకు గాను 33 వార్డులు వైఎస్ఆర్సీపీ గెలుచుకునింది. 2 వార్డులు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకునింది. సో ఈసారి మళ్ళీ అదే రిపీట్ చేయగలుగుతారా? మాక్సిమం దానికే ట్రై చేస్తాం మేము. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉండింది కాబట్టి 100% దాని మీద ప్రజలు కూడా టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ముందుకు వచ్చేదానికి కొంచెం భయపడిపోయి కొంతమంది రాలేకుండా అంత ఎందుకులే అని నిరుత్సాహం చెంది మనం ఎందుకు ఫైట్ అవుట్ చేయాలని చెప్పి కూడా కొంచెం ఈజీగా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు అంత ఇదిగా రాలేదు. ఈసారి వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళకి రూలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు. కాబట్టి కొన్ని స్థానాలు తగ్గినా 100% మేము చాలా చోట్ల గత ఎన్నికల్లో ఏకగ్రీవం చేశారు. ఎన్నికనే జరగలేదు. ఈసారి వాళ్ళు అదే సేమ్ ఫార్ములా ఉపయోగిస్తే మీరేమో శాంత స్వభావాలు, మీరు పీస్ఫుల్ గా ఉంటారు. సో ఆ టైంలో మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు? అంటే వాళ్ళు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళు నిరుత్సాహ చెందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత దగ్గర కరోనా వచ్చింది, అది వచ్చింది, దగ్గర 2-3 సంవత్సరాలు హైదరాబాద్ వదిలి కూడా ఆయన రాలేదు ముందుకు ఎక్కడ కూడా. ఆయన ఏది కూడా లాస్ట్ 1 or 2 yearsలో వచ్చి ఆయన పార్టీని రీబిల్డ్ చేసినాడు తప్ప 3 years ఆయన గాలికి వదిలేసినాడు. ఏ ఇష్యూస్లో కూడా ఏ దాన్ని కూడా రాలా. అప్పుడు వాళ్ళ నాయకుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళలో ఏం ఉత్సాహం ఉంటుంది? అందువల్ల వాళ్ళు కూడా కాంపిటీట్ చేసేదానికి రాలేకుండా పోయినారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా లేదు. ఓడిపోయిన మరుసటి రోజు నుండి పబ్లిక్లో వస్తూ ఉన్నారు. ఆయన పండుకోవడం లేదు, మమ్మల్ని కూడా పండుకోవడం లేదు. మీరు చూస్తున్నారు ప్రతిదీ కూడా రైతు పోరుబాటని, కరెంటు పోరుబాటని, మహిళల కోసం పోరుబాటని, విద్యార్థుల కోసం పోరుబాటని, రకరకాలుగా పోరుబాటలు చేసుకుంటా 2 years కూడా మీరు నమ్మరు ఎంత బిజీగా మేము ఉన్నామంటే ఎవ్రీ డే మాకేదో ఒక యాక్టివిటీ ఉంటుంది. విలేజెస్లో పోవాలా, అది చూడాలా, ఇది చేయాలా. కాబట్టి మేము మా ఉత్సాహం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వదిలేసినట్టు 3 years వదిలేసి మేమేం పోలేదు. ఫస్ట్ డే నుండి మేము ఉన్నాం. మా ఉత్సాహం ఎక్కడా తగ్గలేదు. అప్పుడంటే వాళ్ళు నిరుత్సాహం చెంది వాళ్ళు రాలేకుండా పోయినారు, వదిలేసినారు అప్పుడు. అందువల్ల యునానిమస్ కూడా అయిపోయినాయి. ఈసారి మేము అట్లా ఉండదు. మేము ఖచ్చితంగా ఉత్సాహంతో డే 1 నుండి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా టైట్ అపోజిషన్ ఉంటుంది. 100% స్థానాలన్నీ మేము కైవసం చేసేదానికే ట్రై చేస్తాం. సో లాస్ట్ టైం వాళ్ళంతా వాళ్ళే వదిలేసినారంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలవంతంగా చేసింది కాదంటారు. బలవంతంగా చేసిన దానికంటే వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం అనేది లేకుండా ఉండింది. ఇప్పుడు ఒకవేళ మీకు అన్యాయం జరుగుతూ ఉంది, ఫైట్ అవుట్ చేయాలి. మీరు ఫైట్ అవుట్ స్పిరిటే లేకుండా అంటే మనం ఏం చేస్తాము? ఆ రకంగా వాళ్ళు నిరుత్సాహంగా వదిలేసినారు. ఎందుకులే వాళ్ళ రూలింగ్ లో. ఈసారి కూటమి ప్రభుత్వం కనుక అలాంటి ఫార్ములాని ఉపయోగిస్తే మీరేం చేస్తారు? మేము ఎదుర్కొంటాం. ఖచ్చితంగా మేము 100% దాన్ని ఎదుర్కొంటాము. 100కి 100 భాగాలు మేము ఫైట్ అవుట్ చేస్తాం. 35 వార్డులలో కానీ ఒకవేళ పెరిగి 48 వార్డ్స్ అయితే అన్నిట్లోనూ మీరు మీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను నిలబెడతారా? 100% 100కి 100 భాగాలు నిలబడతాం. ఒక్క సీట్ కూడా వదలం. మేము 48కి 40 నిలబెడతాము. 48-40 గెలిచేదాన్ని ట్రై చేస్తాం. 100% ఫైట్ అవుట్, గట్టి ఫైట్ అవుట్ ఇస్తాం. దాంట్లో ఇంకా కొన్ని వార్డ్స్ ప్రకారం వాళ్ళు ఈవెన్ వార్డ్స్ బైఫర్కేషన్ కూడా కొన్ని వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజ్ ప్రకారం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి అట్లా అడ్వాంటేజ్ వాళ్ళు చేసినా మనం ఫైట్ అవుట్ మాత్రం చేసేది ఖచ్చితంగా ఉంటుంది. మెజారిటీ స్థానాలు మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. ఓకే. ఈ వార్డు కౌన్సిలర్లను డిసైడ్ చేసే ప్రక్రియలో ఫైనల్ అథారిటీ మీదే ఉంటుందా, లేకపోతే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి గారిది ఉంటుందా? మాది సమిష్టిగా ఉంటుంది. మాకు ఏది కూడా డెసిషన్ వచ్చిందో ఇండివిజువల్ అనేది ఉండదు. ఈవెన్ మిథున్ రెడ్డి గారు వచ్చినా, పెద్దిరెడ్డి గారు వచ్చినా ఖచ్చితంగా మమ్మల్ని కూర్చోబెట్టుకుంటారు. పక్కన సీనియర్ నాయకులు ఉంటారు. సీనియర్ నాయకులు తిప్పాడి సార్ అంట, నరేష్ అన్న,
అట్లా సీనియర్ నాయకులు కూడా కూర్చుంటాం. ఒక చోట కూర్చొని ఒక ఏమంటారంటే ఒక ఇది ఆలోచించి ప్రతిదీ కూడా డిస్కస్ చేసి ఉంటుంది. ఇక్కడ ఏమంటే ఒకరిది జరగాలనేది ఏమి ఉండదు. అల్టిమేట్ గోల్ మాకు పార్టీ గెలవాలా, పార్టీ జెండా రెపరెపలాడాలి అంతే. మనకు రూలింగ్ తెచ్చుకోవాలా. ఆ బేస్ మీద పోతాం తప్ప మా మాట జరగాల, మా మాట కాదు. మేము డిస్కస్ చేసుకుంటాం. ఇది కాదన్నా ఇది మేలు, ఇది కాదన్నా వాళ్ళు కూడా మా డెసిషన్ కానీ కరెక్ట్గా ఉంటే ఆయన చెప్పింది కరెక్టే అనేది మంది కూడా తీసుకుంటారు. లేదు సార్ చెప్తారు, త్రిపాఠి సార్ కూడా చెప్తాడు, అదేవిధంగా అందరూ చెప్తాడు, మిథునన్న చెప్తారు. అల్టిమేట్ ఫైనల్గా ఒక డెసిషన్ అందరూ కలిపి సమన్వయం చేసుకొని ఒక డెసిషన్ మీద వచ్చి ఒక వార్డును అలాట్ చేసి కానీ ఏదో అలాట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చైర్మన్ పదవి కోసము ఒక మాజీ కౌన్సిలర్ లేకపోతే కనుక ఒక బిజినెస్ పర్సన్ ఇద్దరిని ఫైనల్ చేసినాం, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమని? లేదు, అది చాలా తప్పు. ఇంతవరకు ఫైనలైజేషన్ అనేది ఏమీ కాలేదు. ఇంకా ఇంతవరకు దాని మీద డెసిషన్స్ కూడా రాలేదు. ఓన్లీ వార్డ్ వైజ్ వరకే ఉన్నాం మనము. అది ఖచ్చితంగా మా చైర్మన్ అనేది మన స్థానాలు ఎవరు గెలుస్తారు, ఎట్లా వస్తుంది, దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ అది ఉంటుంది. అది కూడా అందరి సమన్వయం కూర్చొని మిథునన్నే ఉంటాడు, పెద్ద ఆయన ఉంటాడు, పెద్ద రామచంద్ర గారు, వాళ్ళు కూర్చుంటారు. మమ్మల్ని కూడా మా వాయిస్ కూడా తీసుకుంటారు. అందరూ కలిసి సమిష్టితో తీసుకునే నిర్ణయం తప్ప ఇండివిజువల్గా తెర వెనకాల తీసుకునే నిర్ణయం కాదు. ఓకే. అయితే ఈ వార్డులలో ఓటర్ల అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పనేసి మీరు అభియోగిస్తున్నారు. ఏం జరుగుతున్నాయి అని చెప్పనేసి మీ అభిప్రాయం? ఓటర్ల లిస్టు తయారు చేయడంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అందువల్ల ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది వస్తూ ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చి 2002లో వచ్చింది. ఇంత ముందు 2002లో వచ్చింది. ఇప్పుడు 2026లో ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంది. దగ్గర 24 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఓటర్ లిస్టులో కూడా ఇంతవరకు చాలా వరకు ఇవి జరిగినాయి. ఎక్కడ ఎలక్షన్స్ ఇప్పుడు చూశారు మీరు, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ, ఆడంతా ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేసినది ఏమంటే ఈ బీజేపీ కానీ వాళ్ళు ఉండే పార్టీలు కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఇది గెలిచేదానికి మూల కారణం ఏమంటే ఎస్ఐఆర్ఏ. ఎందుకంటే 70 లక్షలు 80 లక్షల ఓట్లు వచ్చిందను వెస్ట్ బెంగాల్లో తీసేసినారు. 70 లక్షలు వచ్చింది తమిళనాడులో కూడా ఓడిపోవడం కూడా చాలా వరకు ఓట్లు తీసేసినారు. అంటే నార్మల్లీ వాళ్ళ టార్గెట్ ఏమంటే సింపథైజర్స్ ఉంటారు ఒక పార్టీకి, ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సింపథైజర్స్ ఉంటే వాళ్ళు ఓట్లు తొలగించాలా అనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోతారు అనేది మాకు ఒక డౌట్, సస్పిషన్గా మేము ఉన్నాం. కాబట్టి మేము కూడా ఇప్పుడు అలర్ట్ అవుతాం. మొన్న కూడా మీటింగ్లు పెట్టాం మనం. నిన్న కూడా మాకు మీటింగ్ జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్ర గారు స్టేట్లోనే ఫస్ట్గా మనకు అవగాహన సదస్సు పెట్టినాం. ఏ రకంగా మనము ఎస్ఐఆర్ని ఎదుర్కోవాలా, ఏ రకంగా మన ఓటు మనం కాపాడుకోవాలా. ఎందుకంటే మన టార్గెట్ అనేది మన ఓట్ల మీద ఉంటుంది, అవతల పార్టీ వాళ్ళది. కాబట్టి మనం దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలా అనే టైప్లో కూడా ఒక ఓటు కూడా చాలా వరకు ఒక కాన్స్టిట్యూన్సీని డిక్టేట్ చేసే టర్మ్స్లోనే. ఇప్పుడు తమిళనాడులోనే మొన్న చూసాం, ఒక్క ఓటుతో ఒక ఎమ్మెల్యే గెలిచినారు, ఓన్లీ ఒక సింగిల్ ఓట్. కాబట్టి ఒక్క ఓటు వాల్యూ మీరు తెలుసుకోండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా కానీ ఆయన ఓటు వాల్యూ కూడా ఒకటే, మీ ఓటు వాల్యూ కూడా ఒకటే. కాబట్టి దయచేసి దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోండి అని చెప్పి నీట్గా ఒక మెసేజ్ అనేది చేశాం. మీరు కూడా మీ బాధ్యతలు ఏమి, ఎస్ఐఆర్లో బిఎల్ఏస్గా మేము అపాయింట్ చేస్తున్నాం, మీ బాధ్యతలు ఏమి, ఏ రకంగా మీరు బిఎల్ఓస్తో కలిసిమెలిసి మన ఓటును సేఫ్ గార్డ్ చేసుకుంటాం, అర్హులైన వాళ్ళు మనం కాపాడుకోవాలా. ఒకవేళ ఇర్రెగ్యులర్ ఉంటే దాన్ని మనం ఏం చేయలేం, ఒకవేళ డూప్లికేట్ ఉండి అట్లుంటే మనం ఏం చేయలేం. కానీ అర్హులుగా ఉండి అన్నెసెసరీ పొలిటికల్ అడ్వాంటేజెస్తో వాళ్ళకి కానీ తీసేసే పక్షంలో దాన్ని ఎదుర్కోవాలని చెప్పి ఒక నీట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్గా మదనపల్లిలో కూడా 30వ తేదీ ట్రైనింగ్ క్లాస్ పెడుతున్నాం. బిఎల్ఓస్ అనేది బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చిందను గవర్నమెంట్ తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున అపాయింట్ అవుతారండి. వాళ్ళకు ఆ బూత్ అంతా ఆయన ఇన్ఛార్జ్. ఈ ఓట్లు చేరికలు కానీ తీసేయడాలు కానీ ఎన్ని బూతులు ఉంటే అంతమంది ఆఫీసర్స్ ఉంటారా? అంతమంది ఉంటారు. ఓకే. వాళ్ళకు దీనిగా బిఎల్ఏస్ వచ్చిందను మేముంటాం ప్రతి పార్టీ తరఫున. జనసేన నుండి ఒకరు, బీజేపీ నుండి ఒకరు, తెలుగుదేశం నుండి ఒకరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరు, అంతమంది బిఎల్ఏస్ ఉంటాం. వీళ్ళు సమిష్టిగా కలిసి సర్వే చేసి అది చేయాలి. ఒకవేళ సర్వే బిఎల్ఓ చేసినా ఈయన కన్సెంట్ లేని, బిఎల్ఏ కన్సెంట్ లేని ఆయన ఏం చేయకూడదు. ఏ డెసిషన్ ఆయన తీసుకుంటే కూడా ఈయన సంతకం కూడా చాలా కీలకం. ఆ రకంగా బిఎల్ఏ పోస్ట్ అనేది చాలా కీలకమైన పోస్ట్. వాళ్ళకు అవేర్నెస్ కలిగించే బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే రేపటి ఎన్ని బూత్స్ ఉన్నాయన్నా? మనకు వచ్చి 259 బూత్స్ ఉన్నాయి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ. మీరు 259 మందిని అపాయింట్ చేశారా? చేశాం. అపాయింట్మెంట్ జరిగినాయి. వాళ్ళకు వచ్చిన ట్రైనింగ్ క్లాస్ కూడా 30వ తేదీ పెడుతున్నాము. ఎట్లా ఎస్ఐఆర్ని ఎదుర్కోవాలా. ఎందుకంటే రేపటి దినం మనం ఈరోజు అలర్ట్గా లేకుండా ఉంటే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పెట్టుకుంటే లాభం లేదు. కాబట్టి మనకు టైం ఉంది. దేవుని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళ మాదిరి కాకుండా ముందుగానే మేల్కొన్నారు. ఈజ్ ద బెస్ట్ సీఎం ఆల్మోస్ట్ ఇన్ ఇండియా. ఎందుకంటే
ముందు చూపుతో ముందుకు పోయే వ్యక్తి ఆయన ఇది మనకు డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని ఎట్లా మనం నివారించుకోవాలని చెప్పి ముందుగానే మేల్కొని ప్రతి ఒక్కరికి కూడా బిఎల్ఏస్ను వాళ్ళందరినీ అపాయింట్ చేసి ఆ బిఎల్ఏస్ వెనకాల ఈ సబ్జెక్ట్ వైజ్ ఆ నాయకులు ఆ పంచాయతీలో ఉండే నాయకులు కానీ ఆ వార్డులో ఉండే నాయకులు కూడా అండర్ బిఎల్ఏ. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వరకే, అన్నిట్లో కాదు. ఈ సబ్జెక్ట్ ఎందుకంటే ఓటర్ ది సబ్జెక్ట్ ఎస్ఐఆర్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ అండర్తో పనిచేసి ఈ అందరి నాయకుల రిప్రజెంటేటివ్ బిఎల్ఏ ఆయనను ముందుకు పెట్టుకొని న్యాయం ప్రజలకు జరగల్లా, ప్రజలకు అన్యాయం జరగకూడదు, మనకు ఒక ప్రజలను ఒక ఓట్ బ్యాంక్ మాదిరి కాకుండా, ప్రజలకు ఒక ఇది కాకుండా ఒక ఓటర్గా గుర్తించి అది ఆ ఫలానా ఓటర్ వాళ్ళని డిఫరెన్షియేట్ చేయకూడదు, వాడు ఆ ఓటర్ వీడు ఓటర్, ఏ ఓటర్ అయినా సరే వాళ్ళ హక్కును మనం కాపాడేదానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలని చెప్పి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అలా తమిళనాడులో ఎలక్షన్ జరిగి తమిళనాడులో విజయం సాధించిన విజయ్ పార్టీకి మన పార్టీలకు, మన రాజకీయాలకు, మన రాష్ట్రానికి చాలా తేడా ఉంది. ఆఖరికి విజయ్ కూడా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుగా ప్రమాణ స్వీకారం చేయడానికి 6 పార్టీలతోనో 5 పార్టీలతోనో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ సింగిల్ గా రా అనడం ఎంతవరకు కరెక్ట్? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకోకుండా ఎప్పటికీ సింగిల్ గానే పోటీ చేస్తుందని మీరు చెప్పగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారి ముందు టార్గెట్ ముందు నుండి ఒకటే, సింగిల్ గా పోటీ చేయాలా. ఎందుకంటే మనం ఏమవుతుందంటే సింగిల్ గా ఉంటే మన ఇంట్రెస్ట్ వేరుగా ఉంటాయి. ఖచ్చితంగా అది వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ ఒక రాజకీయ పార్టీగా భవిష్యత్తులో ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇదేమంటే మన కార్యాచరణ, మన ప్రిన్సిపల్స్, మన ఐడియాలజీ బట్టి ఉంటుంది పాలిటిక్స్లో. ఎట్లంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటుంది, ఈ రకంగా చేయాలా, ఈ రకంగా చేయాలని చెప్తా ఉంటారు. ఆ రకంగా ఏదైనా పార్టీస్ కానీ ముందుకు వచ్చేసి మీ దానికి మేము 100% ఇది చేస్తాము, ఎందుకంటే ఫ్యూచర్ మనం చెప్పలేము. ఈ రోజు వరకు వీళ్ళ ఐడియాలజీ ప్రకారం మేము మీకు మద్దతు ఇస్తామని చెప్తే అప్పుడు కలుపుకోవచ్చు. ఒకవేళ ఎవరు రాకపోతే మన టార్గెట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, సింగిల్ గానే పోటీ చేయాలి. పొత్తులు పెట్టుకునే సమయం రావచ్చు అని చెప్పలేము. పాలిటిక్స్ లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, మనం చెప్పలేము. కానీ 100% జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమంటే ఆయన ప్రిన్సిపల్స్ కానీ ఆయన ఐడియాలజీ కాంప్రమైజ్ కారు. ఆయన ఐడియాలజీని పక్కన పెట్టి, ఆయన ఇంట్రెస్ట్ను పక్కన పెట్టి ఏదో పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం సెటిల్ అయ్యే వ్యక్తి ఆయన కాదు. ఈయన దానికి వాళ్ళు సెటిల్ అయ్యి వస్తే మటుకు ఖచ్చితంగా కలుపుకునే అవకాశం ఉంటుంది. సో ఈయన వాళ్ళకి అడ్జస్ట్ అయినా, వాళ్ళు ఈయనకి అడ్జస్ట్ అయినా పొత్తు అనేది జరిగే అవకాశం ఉండొచ్చు. రాజకీయ పార్టీలో ఏమి చెప్పలేమనేది అంటున్నారు. ఎట్లుంటుందో మనం చెప్పలేము. కానీ 100% నాకు తెలిసి నా ఐడియా ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే ఫేస్ చేస్తారు. సో 2029లో కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా సింగిల్ గానే పోతుంది అంటారా? మోస్ట్లీ నా ఐడియా ప్రకారం అట్లే ఉంది. ఇప్పుడు ఉండే పరిస్థితులు చూస్తూ ఉంటే 100% ఉంది, అదే అనిపిస్తూ ఉంది. ఇంకోటి అన్న, యూత్ లో కానీ, ప్రజల్లో కానీ, ఒక వర్గంలో కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయింది అని అంటే దానికి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ముందు నుండే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఏమీ లేదు. ఎందుకంటే మెయిన్ ఏమంటే అదే ఆయన టోటల్ వచ్చిందనో బీజేపీ కానీ దానికి ముందు నుండే ఆయన అట్రాక్టివ్ ఉండే, ఆయన ప్రిన్సిపల్స్తో పోయే వ్యక్తి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లంటే ఆయన వే ఆఫ్ ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా మ్యాచ్ కాకుండా పోయినారు. ఆయన అండర్ ఎస్టిమేట్ చేసింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లంటే పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసము, పొలిటికల్ ఈక్వేషన్స్ కోసము ఆయన ప్రిన్సిపల్స్ను పక్కన పెట్టే వ్యక్తి కాదు ఆయన ఏమంటే నాకు లాస్ వస్తుందా, లాభం వస్తుందా కాదు, నేను ఈ డైరెక్షన్లో ఉన్నాను, ఈ రకంగా ప్రజలకు మేలు చేయాలనుకున్నాను, నేను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు, మీకు కూడా దానికి నచ్చిందంటే నాతో రండి, లేని పక్షంలో మీ దారి మీది, మా దారి మాది అని ఖచ్చితంగా ఉండే వ్యక్తి. కొంతమంది ఏమంటే వేరే వాళ్ళ పొత్తులకు ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళు ఉండే ఒరిజినల్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఉంటాయి, దాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళకి ఇంటెన్షన్, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. ఆయన ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉండాలా, ఆయన అనుకున్నది జరగల్లా, ప్రజలకు నేను మేలు చేయాలనుకున్నా అదే జరగల్లా. నేను దానికోసం ఎట్టంటే అట్లా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఆయన అండర్ ఎస్టిమేట్ చేసింది కాదు. ఆయన ఒకసారి డెసిషన్ తీసుకుంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా కమిటెడ్గానే ఉంటాడు ఆయన. సో రాబోయే 2029 ఎన్నికల్లో కూటమి భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన అండ్ టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఇదే విధంగా పోటీ చేస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటారా? 100% గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2029 కాదు, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇప్పుడు తిరుగుతున్నాం మేము, పబ్లిక్లో మేము చూస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా ఎంత నెగిటివ్ ఉందంటే కూటమి ప్రభుత్వానికి అంత నెగిటివ్ ఉంది.
ఎక్కడ చూసినా ప్రజలు ఏం చేశారని వీళ్ళు అసలు నాకు తెలిసి వీళ్ళు నెక్స్ట్ టైం ప్రజల్లో పోయి ఏం చేశామని చెప్పి పోతారు కూడా అర్థం కావడం లేదు. మీరు ఇచ్చిండే హామీలు కూడా ఏం నెరవేర్చలేదు, ఏది కూడా మీరు అనుకున్నట్టు ఏది జరగడం లేదు. ప్రజలంతా చాలా బాధగా ఉన్నారు. అసలు మీరు విలేజెస్లో ఒకసారి పోండి, ఎక్కడైనా పోండి, ఎక్కడ చూసినా ప్రజల్లో నిరుత్సాహం కనబడుతుంది. మేము పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రిప్రజెంటేటివ్స్ మేము అని చెప్పి ఎంత మాకు హార్ట్ వెల్కమ్ ఉంది ఈ రకంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు సింపథైజర్స్గా వైఎస్ఆర్సీపీ అయిపోయినారు. ఇప్పుడు ఎందుకు ఓపెన్లీ చాలామంది వచ్చినారు, చాలామంది ఎందుకు రాలేకపోతున్నారంటే ఇంకా టైం ఉంది, వచ్చినామంటే మా రేషన్ కార్డులు తీసేస్తారు, మాకు హౌస్ సైట్ పట్టాలు క్యాన్సిల్ చేసేస్తారు, మా భూములకు దారి లేకుండా చేసేస్తారు, వద్దున్న మేము ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లోనే వస్తాము, మీకే చేస్తాము, మీ పక్కే ఉన్నాం మేము అని వస్తారు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో చూడండి, ఖచ్చితంగా ఆ వాయిస్, ప్రజల వాయిస్ అనేది నీట్గా కనబడుతుంది. దేశ రాజకీయాల గురించి మాట్లాడితే మోదీ గారి పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక భారతదేశ పౌరుడిగా, ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిగా. మోదీ గారు ఇప్పుడు జరుగుతూ ఉండే ప్రభుత్వం వరకు నేషనల్ వైడ్ కూడా సక్సెస్ఫుల్గా మన మ్యాక్సిమం మెజారిటీ తీసుకుని సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు. దానికి ఏం కాదనిలేము. కానీ కొన్ని ఈక్వేషన్స్, కొన్ని దీంట్లో కూడా ఒక ఇదిగా పోతూ ఉంటారు, వన్ సైడ్గా పోతూ ఉంటారు. అదే అని చెప్పి కూడా ఉంది. లైక్ ఏ విషయాల్లో వన్ సైడెడ్గా వెళ్తున్నారు అంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసేసుకోండి, ఇప్పుడు కొన్ని ఇది ఉంది, ఇప్పుడు ఒక బోర్డే ఉంది, ఒక బోర్డుని కూడా ఇన్ని దినాల నుండి ఒక బోర్డు ఉండే దాన్ని మార్చాలని చెప్పి కొన్ని రకాలుగా పోయినారు. కొన్ని ఉంటాయి, కొంతమందికి సక్సెస్ అయితే కొంతమందికి కాలేదు. కానీ ఓవరాల్గా చూస్తూ ఉంటే సాటిస్ఫాక్టరీగానే ఆయన ఇంతవరకు నడుస్తూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో, బయట నుంచి తీసుకొస్తున్న పెట్టుబడుల విషయంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అయితే 5 సంవత్సరాల్లో చాలా చిన్న పరిశ్రమలు, లైక్ అప్పడాలు, మురుకులు చేసే పరిశ్రమలు తీసుకొని వచ్చినారు. కానీ మా కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల్లోనే పెద్ద కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలను కూడా మనం రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. రీసెంట్ గా ఇక్కడ అనంతపూర్లో, పుట్టపర్తిలో విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీని ప్రారంభించడం జరిగింది. ఇలాంటివన్నీ మేము తీసుకొని వచ్చినాం, భవిష్యత్తులో ఇంకా తీసుకొని వస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. దీని మీద మీ సమాధానం? అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మాక్సిమం డెవలప్ అయింది. ఇప్పుడు గూగుల్ కానీ అవంతా ఫౌండేషన్ కానీ అప్పుడు టాక్స్ అంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే. అది వీళ్ళు ఊరికే దానికి ఇది చేసి వీళ్ళ పీరియడ్లో ఇంప్లిమెంట్ అయితే మామూలుగా కూడా క్రెడిట్ చోరీ అనేది వీళ్ళకి చాలా సులభం. అన్నిటికంటే బెస్ట్ ఏమంటే క్రెడిట్ చోరీ, ఏమీ చేయకూడదు, దానికి ఓన్లీ రంగు పూసేసి మేము చేసాం అనిపించుకోవడం. ఇప్పుడు చూడండి, ఇన్ని సంవత్సరాలు రూలింగ్లో ఉంటారు, ఎక్కడైనా ఒక ఇల్లు కట్టినారా, ఒక్క హౌసింగ్ ఇండియా, కానీ రంగులు మాట కట్టేసి కాలనీలు మేము ఇచ్చినామని చెప్పుకుంటా ఉంటారు. ఎక్కడ కూడా నాడు నేడు స్కూల్స్ తీసుకోండి, డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఏమీ లేదు. క్రెడిట్ చోరీలో మ్యాక్సిమం చిత్తహస్తులు వీళ్ళు ఎట్లా తిరిగి చేయాలని చెప్పి అన్ని గూగుల్ కానీ ఇవన్నీ మంచి కంపెనీస్ ఫౌండేషన్స్ కూడా అప్పుడు పడినాయి. అప్పుడు పడింటే కూడా వీళ్ళు మేము చేస్తాము అనే టైప్లో చేసుకొని వస్తున్నారు. ఇప్పుడు చూసుకోండి, మావిగాన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినారు. ఎంత మంచి కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ కూడా కేవలం ఆయన నోట్లో వచ్చింది కాబట్టి దానికి క్రిటిసైజ్ చేసుకుంటా, దాన్ని వెల్కమ్ చేయకుండా దాన్ని ఇది చేసుకుంటా పోతుంటారు. ఏదైనా ప్రజల కోసం ఇప్పుడు పోర్టు చూసుకోండి, ఎన్ని పోర్ట్లు డెవలప్ అయినాయి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. బిజినెస్ ఇదే హబ్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం, ఈ పోర్ట్స్ డెవలప్ చేసేసి. ఆ రకంగా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేశారు ఆయన. అన్ని రకాలుగా చేసింటే కూడా వీళ్ళు ఇంతవరకు ఏమీ చేసింది లేదు. ఏదో తెచ్చేసినామో, అది తీసుకొని వచ్చేసినామో, మేమే చేసినామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇంతవరకు రాష్ట్రానికి ఏది కూడా లేదు. కేవలం వాళ్ళ కాన్సన్ట్రేషన్ అమరావతి మీదే ఉన్నారు వాళ్ళు, వేరేది ఏమీ లేదు. అలా మదనపల్లికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? లైక్ హార్స్ రీల్స్ కానీ, మన టమాటా మార్కెట్ కానీ, దీన్ని దృష్టిలో పెట్టుకొని మదనపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఈ కార్యక్రమం? ఇప్పుడు మదనపల్లి వచ్చి ఇప్పుడు ఇది హెల్త్ పరంగా కూడా ఇంతకుముందు టీవీ హాస్పిటల్ ఉండింది. మొత్తం మనము ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండేది. ఆంధ్ర రాష్ట్రం ఇండియాలోనే టీవీ హాస్పిటల్ అని ఆరోగ్యవరంలో ఉండింది. మెడికల్ హబ్ ముద్దు నుండి మదనపల్లి ఆ టైం నుండి కూడా ఆ పరంపరను మనం తీసుకోలేకుండా పోయినాం. అదేవిధంగా ఇప్పుడు ఇది చూడండి, టమాటా మార్కెట్, ఏషియాస్ బిగ్గెస్ట్ టమాటా మార్కెట్ మదనపల్లి సరౌండింగ్స్లో చాలా వరకు టమాటా మార్కెట్ పెరిగినాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ తీసుకుని వచ్చేసి ఇక్కడ వచ్చి డెవలప్ చేయాలంటే రైతులకు చాలా వరకు న్యాయం జరుగుతుంది. కొన్ని లాస్ట్ ఇయర్ చూసినాం, ఈసారి ఏదో టమాటాలు గిట్టుబాటు ధర, లాస్ట్ టైం టమాటాలు గిట్టుబాటు ధర లేకుండా చాలా వరకు ఇది అయిపోయినారు. ఇప్పుడు మ్యాంగో ఉంది, మ్యాంగో కూడా మన మదనపల్లిలో చాలా వరకు మ్యాంగో మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. దానికి కూడా మనము ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఇది వచ్చి ఇది
మనకు ఇది చేసే పల్ప్ తయారు చేసే ఇండస్ట్రీస్ కానీ దానికి కరెక్ట్గా మార్గంలో వాళ్ళకి మంచి ఇది ఇచ్చినామంటే వాళ్ళకి రెట్టింపు ఉత్సాహంతో పంటలు పెడతారు, బాగా అవుతారు. ప్లస్ బెంగళూరు మనకు దగ్గరలో ఉంది, ఐటీ ఫీల్డ్లో కూడా ఐటీ రకంగా కూడా మనం డెవలప్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మినిమం 2 hours దూరంలో ఉంది మనకు. కాబట్టి మనం ఐటీ కూడా నిపుణులు తీసుకుని వచ్చేసి మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకుని వచ్చేసి వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చి కొన్ని ఇండస్ట్రీస్ను కానీ తక్కువ రేట్లకు మనం వాళ్ళకు భూములు ఇచ్చి ఆ కంపెనీస్కు ఇటు కానీ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినామంటే 100% దీని మీద ఉంటుంది. ఈసారి వచ్చినామంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము మిథున్ రెడ్డి గారిని ప్లీజ్ వాళ్ళని ఫోర్స్ చేసినా సరే ఆయన కూడా ఏదైనా డెవలప్ చేయాలనే తహతహలాడే వ్యక్తి ఆయన్ని కూడా మేము హెల్ప్ తీసేసుకొని ఈసారి 100% దీనికి వచ్చిందనో ఐటీ హబ్గా మ్యాక్సిమం మదనపల్లి అడ్వాంటేజ్ అంటే బెంగళూరు దగ్గరని వేరేదేమీ లేదు, దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చినామంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఆ రకంగా వాళ్ళకు ప్రమోట్ చేసుకొని తీసుకుని వస్తాం మేము మదనపల్లిను అన్ని రకాలు కూడా తీసుకుని రావాలని మా కోరిక. డీలిమిటేషన్ మీద మీ అభిప్రాయం ఏందన్నా? లైక్ డీలిమిటేషన్ జరగబోతుందా లేకపోతే ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా? మొన్న వచ్చి డీలిమిటేషన్ అది అంటే బిల్లు వీగిపోయింది, ఇది డీలిమిటేషన్ జరగలేదు. కానీ మళ్ళీ అది ఇంతకుముందు ఏమంటే పాపులేషన్ బేస్ మీద ఆ రకంగా పోయినారు. అది దానివల్ల ఏమవుతుందంటే సౌత్ ఇండియాలో వచ్చిందో నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా వరకు పెరగడం లేదు, అదే నార్త్ ఇండియాలో విపరీతంగా పెరుగుతుండే. ఈసారి అట్లా లేకుండా కొత్తగా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ విన్నాం మేము, మాకు గ్యారంటీ లేదు. మేము ఏమన్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ దీనికి రీసబ్మిట్ చేయబోతోంది బిల్లును డీలిమిటేషన్ది. అట్లా ఎట్లా లేకుండా స్లాబ్ సిస్టంలో సపోజ్ 100 సీట్లు ఉంటే 130, ఇప్పుడు సపోజ్ ఆంధ్ర రాష్ట్రానికి 175, 235 సర్టన్ పర్సంటేజ్ ఫిక్స్ చేసేసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్ సీట్లు పెంచల్లా అనే టైప్లో ఒక ముందుకు సాగుతూ ఉంటారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగి మదనపల్లి రూరల్ అర్బన్ అయితే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, రూరల్ అర్బన్? నాకు యాక్చువల్గా కూడా ముందు నుండి నేను చాలా ఒబీడియంట్గా పోయే వ్యక్తిని నేను. మాకు ఒక కల్చర్ అట్లా వచ్చేసింది, ఏమంటే మా బాస్ ఎట్లా చెప్తే అట్లా పోతాం అనే టైప్లో పోతాం. ఇప్పుడు మా బాస్ వచ్చి హైకమాండే, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎట్టొస్తే ఎక్కడ చెప్పినా మేము కంటెస్ట్ చేస్తాము. మీ వ్యక్తిగత అభిప్రాయం, మీకు ఏదైతే మీరు ఇష్టపడతారు? నాచురల్గా మదనపల్లి టౌన్ ఉంటేనే నాకు ప్రిఫరెన్స్, ఎందుకంటే నేను నా హోటల్ లిస్ట్ ఉండేది అక్కడే, నేను పుట్టి పెరిగిండేది ఇక్కడే కాబట్టి అర్బన్కే మేము ఎక్కువ ఇది ఇస్తాము. అట్లా అని చెప్పి అదే ఇవల్ల అదే చేయాలని కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎట్టుంటే కూడా మేము ఫాలో చేస్తాం. ఇంకా కూటమిలోనే చాలా విభేదాలు మదనపల్లి వ్యాప్తంగా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ వినబడుతూ ఉంటాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంది? అది మీరు ఏ విధంగా అడ్వాంటేజ్ గా తీసుకోబోతారు? ఖచ్చితంగా కూటమిలో వీళ్ళు ఊరికే జెండాలు కలిపినారు తప్ప వీళ్ళు మనసులు కలవలేదు. వీళ్ళు ఖచ్చితంగా చాలా మ్యాక్సిమం డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఒకరు చూసి ఒకరు కాదు. అది అంతా ఏమంటే బికాస్ ఆఫ్ అర్నింగ్స్, డబ్బు కోసము అది డిస్ప్యూట్స్ వచ్చినాయి. చాలా వరకు వాళ్ళ సిద్ధాంతాల మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇట్లా బిజినెస్ పరంగా డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆ రకంగా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా మేము అడ్వాంటేజ్గా తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళలో ఏదైనా ఒక పార్టీ ఈరోజు కూడా ఒక తాటి మీద అనేది వాళ్ళు లేరు. కాబట్టి అది మనకు ఖచ్చితంగా మాకు అడ్వాంటేజ్ ఉంటుంది. మేము ప్రజలు కూడా ఎక్కడ పోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా వెల్కమ్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా బాగా ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి మేము అడ్వాంటేజ్ అనేది మాకు ఖచ్చితంగా ఉంటుంది. సార్ కూటమిలో కుమ్ములాటలు అంటే మదనపల్లిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఒకటిగా లేరు అనే అపవాదు అక్కడక్కడ వినబడతా ఉంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో నిజం ఎంత? దానికి 100% అది నిజమే. ఎందుకంటే వీళ్ళలో వాటాలు పంచుకునే దాంట్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా డిస్ప్యూట్స్. అది ముందు ఒక రకంగా ఉన్నాయి, అది ఎక్కువ స్థాయిలో ఇప్పుడు వస్తూ ఉంటాయి, తారాస్థాయికి చేస్తూ ఉన్నాయి. ఎవరికి ఎంత వాటా పోవాలా వాటాల్లో. ప్లస్ దానికి తోడు పదవుల మీద కూడా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు పదవులు కూడా ఆ పదవి మాకు కావాలా, మార్కెట్ యార్డ్ మాకు కావాలా, మాకు మున్సిపాలిటీ కావాలా, మాకు ఫలాంది కావాలా, మాకు ఫలాంది కావాలని చెప్పి వాళ్ళలో చాలా వరకు తారాస్థాయికి చేరుకున్నాయి డిస్ప్యూట్స్. దాంట్లో మ్యాక్సిమం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరే చూస్తారు ఏ రకంగా వాళ్ళ డిస్ప్యూట్స్ బయటపడతాయి, ఏ రకంగా వాళ్ళు ఇది చేసుకుంటారు అనేది. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా వాళ్ళకందరికీ సమన్వయపరిచి వాళ్ళకి సాటిస్ఫై చేసేంత ఇది ఎవరికి లేదు. వాళ్ళు 100% వాళ్ళ డిస్ప్యూట్స్ అనేది బయటపడేది ఖాయం. అలా ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో ఏ విధంగా వేరే వాళ్ళనందరినీ
మిగతా హిందువుల్లోని అన్ని కులాలను కానీ క్రిస్టియన్స్ కానీ కలుపుకొని ముందుకు ఏ విధంగా వెళ్ళాలని చెప్పనేసి మీ ఆలోచన? యాక్చువల్లీ చిన్నప్పటి నుండి మా ఫాదర్ మాకు ఇచ్చిన టీచింగ్స్ ఏమంటే కులాలు అనేది మతాలు అనేది ఏమీ లేవురా, దేవుని దృష్టిలో ఉండేది ఒకే రెండు, ఒకటి మంచి ఒక చెడు. ఈ రెండు కులాలే ఉండేది, మంచి ఒకటి చెడు ఒకటి. ఈ రెండే, మంచి ప్రతి కులంలో ఉంటుంది, చెడు ప్రతి కులంలో ఉంటుంది. అన్ని ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ ఉంది. కాబట్టి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది కులాలను కాదు, మనం కాన్సన్ట్రేట్ చేసి రెండింటినే. మంచి ఎక్కడైనా ఉన్నాయి, ఏ కులం వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలా, చెడు ఉండే వాళ్ళకు మంచి చెప్పాలా, అట్లీస్ట్ ఇది కాదు ఇది చేస్తూ ఉండేది అని. ఆ టైప్లోనే ఆ యాంగిల్లో పోతాం. కాబట్టి నాకు ఎటువంటి ఫీలింగ్స్ మాకు ఎక్కడ కూడా మాకు కనబడదు. నాకు అసలు చిన్నప్పటి నుండే మా బీజం వేసేటప్పుడే మా ఫాదర్ ఆ దృష్టి మాకు వేసేసినారు. ముందు నుండి ఆయన కూడా ఉండేటప్పుడు అజాత శత్రువుగానే ఉన్నాడు మా ఫాదర్ కూడా. ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా అన్ని కులాలతో అన్ని మతాలతో అందరితో మంచిగా పోయిండే వ్యక్తి మా నాయన. ఎవరన్నా మీరు అడిగి చూసాడో మీకే తెలుస్తుంది. ఆ రకంగా పోయినాడు. కాబట్టి మా బేసే అట్లా పడింది. కాబట్టి మాకు అది ఏమీ లేదు. అందువల్ల ఈరోజు కూడా ఏ కులాలలో కూడా ఏ మతాలలో కూడా నన్ను ఎవరు అతను మా కులం కాదు, హిందూస్ కూడా ఆయన మా హిందూ టైపేపా అంటారు, ముస్లిం కూడా ఆయన మా ముస్లిం టైపేపా అంటారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ దృష్టిలో మేము మనిషిని కూడా చూడం. కానీ కొంతమంది మత పెద్దలు కావచ్చు, కొంతమంది ముస్లిమ్స్ కావచ్చు, సోషల్ మీడియాలో యూట్యూబుల్లో ఇతర మతాలను రెచ్చగొట్టే విధంగా తమ మతమే గొప్పది మీది కాదు అనే విధంగా చెప్పే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటంటే? అదే నేను చెప్పడం, అట్లా చేసే వాళ్ళు నిజంగానే అవివేకం వాళ్ళది. వాళ్ళు తప్పుదోవలో ఉన్నారు. ఎప్పుడు కూడా మతాలు ఇది ఏది కాదు, అన్ని మతాలు ఒకటే, దేవుడు అందరూ ఒకరే ఉండేది. దేవుడు ఒకే మతం ఒకే కులం వాళ్ళు కావాలంటే వాళ్ళనే పుట్టించారు, వేరే వాళ్ళకి పుట్టించే అవసరం ఏముంది? కాబట్టి ఉండేది రెండు మతాలే. ఏమంటే ఒకటి మంచి ఒకటి చెడ్డు. అది ఆలోచించుకోవాలా. ఏ ఆడైనా మంచి ఉంది, మనం మంచిది ఏదైనా ఉంది, మనం వాళ్ళకి ఆస్వాదించుకోవాలా, చెడ్డ ఉండేవారిని దూరం పెట్టాలా. ఈ రెండు రకంగానే ముందుకు పోవాలి. కానీ ఇస్లాం ఎక్స్ట్రీమిజం అంటే అది హద్దులు దాటిపోయి తీవ్రవాదం వైపు కూడా వెళ్ళిన సందర్భాలు మనం చాలా చూసినాం. లైక్ చాలా రీసెంట్ గా ఒక సంవత్సరం ముందర రాయచోటి లాంటి ప్రాంతంలో, అంటే మన పక్కన ఊర్లో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రితో తీవ్రవాదులు దొరకడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? అలాంటివి జరగకుండా మిగతా ముస్లిం సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ హెచ్చరిక ఏంది? అదే నేను చెప్పడం, ఏ సమాజమైనా ఏది కూడా అన్నిట్లో కూడా మంచి చెడు అనేది అన్ని సమాజంలో ఉంటుంది. చాలా వరకు తప్పుదోవ పట్టిన వాళ్ళు ఉన్నారు. రెండు సమాజంలో ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఏమంటే మాదే గొప్పది, వేరే వాళ్ళది లేదు అనేటే ఆలోచిస్తారు. వాళ్ళకందరికీ ఒకే సందేశం, ఇవన్నీ విడనాడాలా, అందరూ కలిసికట్టుగా ఉండాలి, మన దేశం కోసం మన దేశం పౌరుడుగా మనం ఉండాలి. ఈ రకంగా వాళ్ళు కొంతమంది చేస్తారే, దానికి వచ్చిందను ఇప్పుడు ఏమంటే చాలా వరకు మనము ఒక మిస్టేక్స్ జరిగిండొచ్చు, చాలా వరకు జరిగిండొచ్చు, రైట్ హ్యాండెడ్గా పడిండొచ్చు. వాళ్ళు వచ్చిందను మారల్లా, వాళ్ళకి వచ్చిందను ఒక కౌన్సిలింగ్ మాదిరి పెట్టించేసి వాళ్ళకి కఠినంగా మనం శిక్షించాల్సిందే. ఎందుకంటే రేపటి దినం ఎవరు ఆ దారిలో పోకుండా ఉండాలా అనే టైప్లో మనం కఠినంగా శిక్షించి యాక్షన్స్ తీసేసుకొని మనము ఉండే వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు అన్నీ ఒకటే, అందరూ ఒకటే సమానంగా ఉండారు. ఒక క్యాస్ట్కు సంబంధించి ఒక మతానికి సంబంధించేసి ఒక మీటింగ్స్ అట్లా పెట్టే బదులు అందరూ మనం ఒకటే అనే టైప్లో ఒక మీటింగ్స్ కూడా ఎక్కువగా పెట్టేసి ప్రజల్లో ఒక చైతన్యం పరిచి అవేర్నెస్ తీసుకుని వచ్చినామంటే ఈవెన్ టీవీస్లో కానీ ఈ మాధ్యమాల్లో కూడా అందరూ ఒకటే మనం అనేది మనకు చాలా వరకు పెంపొందించే టైప్లో మనం పోతే ఖచ్చితంగా మన దేశం బాగుపడుతుంది. లేదంటే నార్మల్ ఏముందంటే సపరేటిజం పక్క చూపించిన వాళ్ళకే ఎక్కువ క్రేజ్ చూపిస్తూ ఉండరు. ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్గా ఎవరు మాట్లాడతారో వాళ్ళ మీదే ఎక్కువ దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు, బూమ్ చేస్తూ ఉంటారు. అట్లా లేకుండా అందరూ కలిసి ఉండండి. ఇట్లా వాటికి కూడా మనం టీవీ మీడియాలో కానీ అన్ని సోషల్ మీడియాలో కానీ ఇట్లా వాళ్ళని మనం హైలైట్ చేసుకుని పేపర్ మూలకంగా కానీ చేసుకున్నామంటే ఖచ్చితంగా మన ఇది సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. మీరు అన్నట్టే ఖచ్చితంగా ప్రతి సమాజంలోనూ, ప్రతి వర్గంలోనూ, ప్రతి మతంలోనూ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుందన్న. కానీ ఈ ఆశ్చర్యకరంగా ఈసారి మీరు రాబోయే బక్రీద్కి 26, 27 అనుకుంటా, ఆ బక్రీద్కి చాలా మంది ముస్లింస్ సోషల్ మీడియా వేదికగా ఈసారి హిందువులకు గోమాత, తల్లితో సమానమైన గోమాతను వధించద్దండి, మనం కుర్బానీ ఇవ్వాలి అని అంటే మనకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పడం నేనైతే చూశాను. చాలా సంతోషం అని కూడా అనిపించింది. సో దాని మీద మీ అభిప్రాయం, మీ పిలుపు ఏందని? ఖచ్చితంగా చాలా మంచి సందేశం అది.
ఇప్పుడు ఒకరి సెంటిమెంట్స్ ఒకరి దేని మీద కూడుకొని ఉందంటే మనం దానికి గౌరవించేది మన సంస్కారం. ఏది కూడా ఆప్షన్స్ అనేది చాలా ఉన్నాయి. అదే ఇవ్వాలా, అదే చేయాలా, వాళ్ళకు బాధ కలిగించేదే మనం ఇవ్వాలా అనేది ఎక్కడా లేదు. కాబట్టి చాలా మంచి సందేశం వాళ్ళు ఇచ్చినారు. ఇట్లా వాటికి నేను అదే చెప్పడం, ఇట్లా వాటికి మనం వెల్కమ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఆపోజిట్ కమ్యూనిటీస్లో వాళ్ళు కఠోరంగా ఉంటే కూడా ఇట్లాంటి విని కొంచెం మెత్తపడతారు. ఇట్లా రిపీటెడ్లీ చెప్పుకుంటా పోయినామంటే ఖచ్చితంగా ఆ స్టిఫ్నెస్ అన్ని తగ్గి ఆయన కూడా మోల్డ్ అవుతాడు. కాబట్టి ఇట్లా వాటికి మనం ఎంకరేజ్ చేసి మనము ఒకరికొకరు గౌరవించుకోవాలా. వాళ్ళ మనసు, వాళ్ళ ఏమైనా స్వభావాలు ఉంటాయి, వాళ్ళ మనోభావాలు ఉంటాయి. దానికి ఎటువంటి పరిస్థితుల్లో మనం భంగం కలిగించకూడదు. మనకి ఏదైనా ఉండేటప్పుడు వాళ్ళకు నేను అంత సమన్వయంతో పోయినామంటే అల్టిమేట్లీ మన టార్గెట్ వచ్చి మనం చైనాను బీట్ చేయాలా, అమెరికా చైనాను బీట్ చేయాలి. ఇప్పుడు అమెరికా అంటే పోయింది అనుకో, చైనా నెంబర్ 1గా ఉంది. చైనా మన పొరుగు దేశము. దాన్ని బీట్ చేసే దిశగా మనం అందరూ కలిసికట్టుగా మన దేశాన్ని ముందుకు పోతే దేశము బాగుపడుతుంది, దాని గౌరవం ఉంటుంది, మన జీవితాలు కూడా బాగుపడతాయి. మా రిక్వెస్ట్ ఏమంటే అన్న, మా రన్ టీవీ తెలుగు తరపున రాబోయే బక్రీద్కి మీరు కూడా ముస్లిం సమాజానికి ఈ ఆవుల మీద ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా దానికి ఇప్పుడు ఆవుల మీద ఒక ఏమైనా మనోభావాలు దెబ్బతిని ఏదైనా ఇదే చేసే పక్షంలో 100% దానికి పాటించే దాంట్లో తప్పు ఏమీ లేదు. వాళ్ళు 100కి 100 భాగాలు కూడా ఎవరు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఈవెన్ ముస్లిం ఇది కూడా నేర్పించేది ఏమంటే అవతల వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టేది దీంట్లో ఎక్కడా లేదు. ఇబ్బంది పెట్టి మనంతా మనము ఇది ఇచ్చినామంటే కూడా ఆ దేవుడు కూడా సంతోషం లేదు. కాబట్టి మనము వేరే వాళ్ళ అనుభవాలు, మన తమ్ముళ్ళు, మన బ్రదర్స్ ఉంటారు, మనం అందరూ ఒక చోట ఉన్నాము, అన్నదమ్ముల మాదిరి కలిసి ఉన్నాం. వాళ్ళ మనోభావాలు కాపాడే బాధ్యత కూడా మన మీద ఉంది. ఖచ్చితంగా దానికి చేయడం మంచి సందేశం వాళ్ళు ఇచ్చినారని కూడా నేను చెప్తున్నాను. యాక్చువల్లీ కరోనా వచ్చినప్పుడే వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కరోనాలోనే గడిచిపోయింది. అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ కరోనా టైంలో మీరు చేసిన ప్రజాసేవ ఏందని? నేను అప్పుడు కరోనాలో మేము గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నాను. నేను గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను. మాకు వచ్చి టార్గెట్స్ పెట్టినారు. అప్పుడు కరోనా టైంలో ఏం చేశారంటే మనకు వచ్చిందనో టోటల్ కరోనాలో ఉండే వాళ్ళకందరికీ సెంటర్స్ పెట్టినారు. వీళ్ళకందరికీ ఒక చోట పెట్టేసి అందరికీ కరోనా అప్పుడు దగ్గర చూసేదాన్ని కూడా అందరూ భయపడతా ఉన్నారు. ఆ టైంలో వచ్చిందనో వాళ్ళకు ఒక సెంటర్స్ పెట్టేసింటే గవర్నమెంట్ తరఫునే సెంటర్స్ అవి ఆడ పెట్టింటే దానికి ఒక సెంటర్ కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. ఆ టోటల్ సెంటర్కు ఆడ వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడము, వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడము, ఈ రకంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏ రకంగా ఉంటే కూడా అప్పుడు గవర్నమెంట్ అధికారి కాబట్టి నేను ఖచ్చితంగా దాని ప్రకారమే పోల్సింది. చాలా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ కూడా రిస్ట్రిక్టెడ్ ఉండింది. దాంట్లో కూడా మా కలెక్టర్ గారు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా మమ్మల్ని ఖాళీగా పెట్టలేదు. ఖచ్చితంగా మీరు చేయాలన్నారు. దానికి తోడు మేము కూడా మా సహకారం పేదోళ్ళలో కూడా మా ఫాదర్ తరఫున మేము కూడా చాలామందికి కూడా అదని చెప్పుకోకూడదు. ఎందుకంటే ఏదైనా చేసినప్పుడు చెప్పుకుంటే అది దాని ఇది వెళ్ళిపోతుంది అనేది మా దీంట్లో ఉంది. చాలా వరకు మేము డైరెక్ట్లో మా వంతు మా ఫాదర్ తరఫున మేము చేశాం. కానీ గవర్నమెంట్ ఆఫీసర్గా కూడా మేము ఖచ్చితంగా ఆడ పోయేసి ఒక ఏదో పేరు ఉంది అది పెట్టినారు. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా అది పెట్టినారు. ఎవరు కరోనా అటాక్ అయిందో వాళ్ళు తీసుకుని పోయి దాంట్లో పెట్టేవాళ్ళు. ఆడ పెట్టింటే వాళ్ళకి ఫుడ్ మంచి చెడ్డ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఫెసిలిటీస్ మంచి చూసుకున్నాం. దాన్ని కూడా నాకు అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టింటే కూడా మేము దానికి చూసుకోవడం జరిగింది. అది చాలా దురదృష్టం. పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా మీరు చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను పార్టీ తరఫున పోలేము కదా. అప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే పోవాలి మేము. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నారు. సో రాబోయే రోజుల్లో మీ తర్వాత మీ పిల్లలు కూడా రాజకీయాలు ఆప్ చేసుకుంటే మీరు సపోర్ట్ చేస్తారా? నా పరిస్థితి ఏమంటే ఇప్పుడు మా పిల్లలు వచ్చి వాళ్ళందరూ డాక్టర్సే. వాళ్ళందరూ వాళ్ళ ప్రొఫెషన్లోనే వాళ్ళకి కూడా అడిగాం మేము. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేము వచ్చి డాక్టర్స్, మాకు ఈ ప్రొఫెషన్ చాలు అని. దానికి తోడు కొంచెం మనం టికెట్ తీసుకొని మనకు కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురైనాయి, ఓడిపోవడం జరిగింది. అవంతా చూసి వాళ్ళు కొంచెం హర్ట్ అయినారు. కూడా వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు తెలిసి పెద్దగా ఇంట్రెస్ట్ వాళ్ళు చూపరు. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళకేమంటే ఒక ఛాన్స్ ఉంది. ఏమంటే వాళ్ళు డాక్టర్స్ కాబట్టి వాళ్ళకి ప్రజలకు సేవ చేసే ఏదో రూపంలో ఒక ఛాన్స్ ఉంది. డాక్టర్ అనేది ప్రజలకు సేవ చేయాలంటే మంచి ప్లాట్ఫామ్, అవకాశం, చాలా మంచి ప్లాట్ఫామ్ అది. వాళ్ళకు ఆ టైప్లో నేను మోల్డ్ చేస్తున్నా. మీరు డాక్టర్స్ ఉన్నారు కదా, మీరు కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సీఎంగా ఉన్నారు. మన రాజశేఖర రెడ్డి గారు కూడా ₹1 ఒక హాస్పిటల్ ఓపెన్ చేశాడు ఆయన. ₹1 డబ్బుతో కూడా ఫీజుతో హాస్పిటల్ ఓపెన్ చేశాడు ఆయన. ఆ రకంగా మీరు కూడా మీరు చేతనంత సహాయం చేయండి, ప్రజలకు సేవ చేయండి మెయిన్ అనే టైంలో వాళ్ళకు మోల్డ్ చేస్తున్నా. వాళ్ళు కూడా సానుకూలంగా ఉంటారు దానికి. మేము కూడా చేస్తాం డాడీ, పాలిటిక్స్లోనే ఉండాలని కాదు, అది ఒక ప్లాట్ఫామే, నేను కాదనము. కానీ మాకు ఇంకో ప్లాట్ఫామ్ మంచి దొరికింది ప్రజలకు సేవ చేసేదానికి. మా రకంగా మేము సేవ్ చేస్తామనేది వాళ్ళకు ఒక స్పిరిట్ అనేది ఉంది. మేము చేయాలా,
వాళ్ళకి మంచి చేయాలనే ఒక స్పిరిట్ వాళ్ళకి కనిపిస్తూ ఉంది. నేను 100% ఇంకా వాళ్ళు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ సూపర్ స్పెషాలిటీ చేస్తున్నారు. ఎండి జనరల్ మెడిసిన్ మా బాబు చేస్తున్నాడు. వాళ్ళకందరికీ నేను మోల్డ్ చేస్తున్నా. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత కూడా మేము కూర్చొని ఆలోచించి పేదవాళ్లకు ఆరోగ్యపరంగా ఏ రకంగా హెల్ప్ చేయాలనే టైంలో ఖచ్చితంగా ఒక మంచి స్టెప్ తీసుకొని పేదవాళ్ళకు 100% మేము మేలు చేస్తాం. ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఏది వచ్చినా మీ మనసులోకి వచ్చింది సింగిల్ వర్డ్ లో కానీ ఒక సెంటెన్స్ లో కానీ చెప్పాలి. సో టీడీపీ జనసేన విచ్ ఇస్ బెస్ట్ పార్టీ? నా దృష్టిలో రెండు ఇదే బెస్టే. ఏదో ఒకటి చెప్పాలి. ఏదంటే లేదు, అది చెప్పలేము. ఎందుకంటే రెండు సేమ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇది ఎందుకంటే వాళ్ళ ఏ రకంగా కూడా మేము ఈ రకంగా ఇక్కడ ఉండి చూస్తున్నాం కదా, ఏది కూడా మాకు నచ్చడం లేదు మా యాంగిల్. టీడీపీ బీజేపీ కూడా సేమే. కూటమిలో ఉండే పార్టీలన్నీ మాకు ఒకే రకంగా కనిపిస్తాయి, ఒకే రంగులో ఒకే రకంగా కనిపిస్తాయి. చంద్రబాబు గారి గురించి ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారని? టోటలీ ఫెయిల్యూర్ సీఎం. ఈ షిఫ్ట్ మాత్రం 100% ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి బెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్, కాదు ఇన్ ఇండియా. సారీ, పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆయన ఎఫిషియన్సీ చూపించింది ఏమీ లేదు. తిప్పారెడ్డి సార్? తిప్పారెడ్డి బెస్ట్ పర్సన్. మదనపల్లి ద బెస్ట్ ప్లేస్. పాలిటిక్స్ అనేది మనము నిజంగానే ఒక పవర్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్గా వస్తే పాలిటిక్స్కి మించిండే ప్లేస్ లేదు. పవర్ ఓరియంటెడ్గా ఉంటే దాన్ని అంత ఫస్ట్ ప్లేస్ ఏది లేదు. ఓకే. ఓడిపోవడం లెసనా హట్టింగా? ఓడిపోవడం ఇది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ విక్టరీ అంటారు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ విక్టరీ అంటారు. కాబట్టి నేను వీణ కూడా మాట్లాడినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా, నేను ఓడిపోయిన తర్వాత ఆయన అదే చెప్పినాడు నాకు, ఏమంటే ఫీల్ కావద్దు, నేను కూడా ఫస్ట్ టైం అప్పుడు జనతా పార్టీలో ఉండేటప్పుడు పీలర్లో నిలబడి ఓడిపోయినాను. ఓడిపోయిన తర్వాత చాలా లెసన్స్ నేను నేర్చుకున్నాను. కాబట్టి ఓడిపోవడం కూడా మనం దానికి మంచిగా స్వీకరించాలి, కానీ మనం ఏదో డిప్రెషన్ మూడ్లో పోకూడదు అని చెప్పారు ఆయన. ఓకే. దెన్ అయితే విచ్ ఈస్ బెస్ట్ నా బీయింగ్ యాజ్ ఇంజనీర్ ఆర్ పొలిటీషియన్? ఇంజనీర్ కంటే పొలిటీషియన్ 10 మందికి సేవ చేసే అవకాశం ఉంది, కాబట్టి దిస్ ఇస్ బెస్ట్. ఆల్రెడీ చెప్పారు. సో టెన్షన్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది, పాలిటిక్స్ ఆర్ జాబ్? టెన్షన్ డెఫినెట్లీ పాలిటిక్స్లోనే ఉంటుంది. ఓకే. సో మీరు ఫోన్లో ఎక్కువ మాట్లాడేది ఎవరితో, పొలిటీషియన్స్ తోనా ప్రజలతోనా? ఎక్కువ ప్రజల నుండి చాలా వరకు గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఎక్కువగా నేను ఈ మధ్యలో. మీకు ఒక్కరోజు 1 గంట చంద్రబాబు గారితో కూర్చునే అవకాశం వస్తే ఫస్ట్ మీరు ఏం అడుగుతారు? దయచేసి మీరు ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజల మీద ఏమైనా మీకు అంతా ఈసారి గెలిపించినారు, వాళ్ళకి న్యాయం చేయండి అని మటు ఖచ్చితంగా కోరుకుంటారు. రాజకీయాల్లో ఎక్కువగా ఏది ఉంటుందన్నా, అఫెక్షనా లేకపోతే వెన్నుపూట? ప్రేమ వెన్నుపూట? రాజకీయంగా ఎక్కువగా నాకు తెలిసి వచ్చిందను మనము మన టార్గెట్ ప్రకారం ప్రేమతోనే పోవాలా. వెన్నుపోట్లు ఉంటే కూడా మనం తట్టుకొని ముందుకు సాగాల. రాజకీయాల్లో మీకు నచ్చని విషయం ఏది? నాకు నచ్చని విషయం అయితే ఈ పార్టీలు మారుతారు కదా, అది నాకు అసలు నచ్చదు. మదనపల్లిలో పెద్ద సమస్య ట్రాఫికా లేకపోతే పాలిటిక్సా? ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ సమస్య. ఎమ్మెల్యే అవగానే ఫస్ట్ చేసే పని అది? ఎమ్మెల్యే అవగానే ఫస్ట్ నేను ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చూస్తాను. దాని తర్వాత రైతులకు, ఇక్కడ ఉండే చాలా మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉండరు మా మదనపల్లి సరౌండింగ్స్లో, వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనేది ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి నేను 100% వాళ్ళకి న్యాయం చేస్తాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ విషయం చూసి మీరు నవ్వుకున్నారు అరే అని? ఏ విషయం చూసి, ఏ న్యూస్ చూసి? నార్మల్లీ వచ్చిందో కొంతమంది పార్టీలకు సీట్ రాకపోతే అవతల పార్టీ దగ్గర పోతారు, ఆడిపోతారు, ఈపోతారు, అది చూసి నవ్వుకున్నాను. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పుల వల్లనే ఓడిపోయిందా లేకపోతే ప్రజలు తప్పు చేశారా? ప్రజలు వచ్చిందను ఆశావాహులు, వాళ్ళు ఇంకా మాకేంత మంచి జరుగుతుంది వాళ్ళకి కోరి, ఎందుకంటే మనిషి అయిన తర్వాత ఆశలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ కోరుకున్నారు వాళ్ళు, ఇంకా మంచి చేసేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని. అట్లా కోరుకున్న దాంట్లో తప్పటడుగు వేసేసినారు. వైఎస్ఆర్సీపీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా లేవా? వైఎస్ఆర్సీపీలో అదే ఒక అడ్వాంటేజ్ మాకు, గ్రూప్ రాజకీయాలు అనేది లేవు ఇక్కడ. సింగిల్ రాజకీయం అంతే, జగన్మోహన్ రెడ్డి గారు, మదనపల్లి పార్టీకి అయితే మిథున్ రెడ్డి గారు అంతే. ప్రస్తుతం మదనపల్లి ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీరు సాటిస్ఫైగా ఉన్నారా లేదా? టోటలీ డిస్సాటిస్ఫైగా ఉన్నాను. సో రాబోయే ఎన్నికల్లో మీరు
డబ్బు పంచి ఓటు కొంటారా, డబ్బు పంచకుండా రాజకీయం చేస్తారా? ఖచ్చితంగా డబ్బు పంచకుండా. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే చూశారు మీరు, విజయ్ గారు వితౌట్ డబ్బు పనిచేసి కూడా ప్రజలు ఎట్లా ఆయనకి హెల్ప్ చేసినారు. కాబట్టి మా టోటల్ టార్గెట్ ఒకటే ఉంటుంది, డబ్బు గిబ్బు ఏమీ లేదు. ప్రజలకు మా హార్డ్ వర్క్ చూసి మా ఐడియాలజీ ప్రకారం పోయి ఓట్లు తీసుకునే అవకాశం, దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో మర్చిపోలేని రోజు ఏది? టికెట్ నాకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీగా నాకు క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన రోజు నేను జీవితంలో మర్చిపోయిన రోజు. ఎక్కువగా బాధపడింది ఏ విషయం మీద? ఎక్కువ బాధపడింది ఆ డే, ఏ రోజు నేను ఓడిపోయినానో ఆ రోజు నేను చాలా బాధపడినా. ఆ రోజు మటుకే మళ్ళీ నెక్స్ట్ డే నుండి మళ్ళీ కంట్రోల్ అయిపోయింది. సో పాలిటిక్స్ లోకి వచ్చినాక మీకు ఫుల్ అండ్ ఫైనల్ గా అవుట్ రైట్ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? నాకు ఖచ్చితంగా మా మిథున్ రెడ్డి గారు నాకు చాలా అవుట్ రైట్ గా సపోర్ట్ చేసినారు. ఓకే, మీరు ఎక్కువగా మిస్ అయ్యేది మీ జాబ్ లైఫా లేకపోతే పీస్ఫుల్ లైఫా? ఎక్కువ పీస్ఫుల్ లైఫ్ నాకైతే జాబ్ లైఫ్ మిస్ అయింది అప్పుడప్పుడు, ఎందుకంటే 30 years చేశాం కాబట్టి ఆ థాట్స్ అనేది వస్తాయి. కానీ నేను ఇక్కడ దీంట్లో పొలిటికల్ లైఫ్లో మటుకు ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, మొత్తానికి మీ లైఫ్ లో ప్రౌడ్ గా ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఏదైనా? నాకు ఏ రోజు 10 మంది సహాయం చేస్తానో ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఓకే, మీ గురించి ప్రజలు తప్పుగా ఏ విషయంలో అర్థం చేసుకున్నారు? తప్పుగా అంటే వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఏమంటే ఈయన వచ్చి కొంచెము సౌమ్యుడు, ఆయన పొలిటికల్స్కు ఫేస్ చేయగలడా లేదా అనేది వాళ్ళు అనుకున్నారు. మనం ఏమంటే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఖచ్చితంగా మనము అగ్రెసివ్ అవుతాం. ఇష్యూ లేనప్పుడు అన్నెసరీ అగ్రెసివ్ కావడము అనేది వేస్ట్. కాబట్టి 100% అది వాళ్ళు నా గురించి సౌమ్యుడిగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, పొలిటికల్గా ఏమైనా దీనికి ఆ వేవ్స్ తట్టుకోవడా అనుకోవడం అనేది వాళ్ళు అవివేకం అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. నిసార్ అహ్మద్ అంటే ఇది అనే ఏ విధంగా చెప్పగలుగుతారు ఒక సెంటెన్స్ లో? వాట్ ఈస్ నిసార్ అహ్మద్? నిసార్ అహ్మద్ అంటే ఎప్పటికైనా డెవలప్మెంట్ ఓరియంటెడ్, ప్రజలకు సేవ చేయాలనే ఓన్లీ ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి అనేది నేను గర్వంగా చెప్పుకోగలను. సో మొత్తానికి మదనపల్లి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఫైనల్ గా? మదనపల్లి ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఏమంటే, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినాయి, మీరు వచ్చిందనో మీకోసం కష్టపడే వ్యక్తి, మీకు వచ్చిందనో ఒక బాగా మదనపల్లిని డెవలప్ చేసే వ్యక్తి, ఒక ఐడియాలజీ బాగుండే వ్యక్తి, చేయాలనే ఇంటెన్షన్స్ ఉండే వ్యక్తి. కాబట్టి దయచేసి ఫ్యూచర్లో కూడా మీరు ఓట్లు వేసేటప్పుడు కానీ అన్ని రకాలుగా నన్నే నేను చెప్పను, నాకంటే బెటర్ పర్సన్ రాని, ఎవరైనా రాని, ఎవరు బెటర్ పర్సన్ వస్తారో చాలా ఆలోచించి, ఓటు అనేది చాలా పెద్ద ఆయుధం. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ఆయన చేతికి ఇచ్చేస్తాం, గెలిపించేసిన తర్వాత మళ్ళీ బాధపడి ఇది ఏడుస్తూ ఉంటే లాభం లేదు. కాబట్టి ఆ టైంలో మంచి డెసిషన్ తీసుకొని దయచేసి ఏదైనా ఎప్పుడైనా ఎలక్షన్ జరగని క్యాపబుల్ వ్యక్తిని తీసుకొని రావాలని చెప్పి నా కోరిక. ప్రస్తుతం మీడియా మీద మీ అభిప్రాయం? మీడియా కొన్ని వచ్చి చాలా వరకు ఎల్లో మీడియా ఉంది, వన్ సైడ్గా పోతా ఉంది. చాలా వరకు మీడియాస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సమాజంలో జరిగేదానికి అద్దాలు వాళ్ళు చాలా పారదర్శకంగా క్లియర్ కట్గా ఉంటే ఎందుకు అట్లా చేయరో నాకు అర్థం కావడం. చాలా వరకు వన్ సైడెడ్గా చాలా వరకు పోతా ఉన్నాయి కొన్ని ఛానల్స్. అట్లా లేకుండా నా కోరిక ఒకటే, నా అప్పీల్ కూడా ఒకటే, ప్రతి ఒక్కరూ న్యాయంగా ఉందాం. ఎక్కడికి పోదు, మన ఎగ్జిస్టెన్స్ ఎక్కడికి పోదు. న్యాయంగా ఉంటే ఖచ్చితంగా వాల్యూ ఎక్కువ ఉంటుంది. వన్ సైడ్ ఉంటే మటుకు న్యాయం ఉండదు. ఎందుకంటే ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు చాలా తెలివివంతులు. ఏ ఛానల్ ఏ పక్క ఏది మాట్లాడుతూ ఉండేది ఖచ్చితంగా వాళ్ళు చెప్పరు. కాబట్టి మన ఇమేజ్ ఎందుకు కనిపెట్టుకోవాలా? కాబట్టి మంచి ఇమేజ్ కోసం న్యాయం పక్క ఉంటే మంచిదని నా కోరిక. మీరు తప్పు చేసినా ప్రశ్నించే మీడియా కావాలా, లేకపోతే మిమ్మల్ని పొగిడే మీడియా కావాలా? 100% తప్పు చేస్తే నిలబెట్టి ప్రశ్నించే మీడియా నాకు కావాలి. సో 2029లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను చెప్పింది చేసి చూపించాను అని చెప్పనే ధైర్యం మీకుందా? 100% నేను ఒక ట్రెండ్ సెట్ చేస్తాను. నేను కానీ ఈసారి 2029లో కానీ ఎమ్మెల్యే అయినానంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారి సహకారం తీసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి సహకారం. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరం లేరు, 2 steps దూరంలో ఉంటారు. ఒక స్టెప్ మిథున్ రెడ్డి గారు, 2వ స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి వాళ్ళ సహకారం తీసేసుకొని నా మనసులో మ్యాక్సిమం డెవలప్ చేయాలి మదనపల్లి అనే ఒక కోరిక ఉంది. 100% నెరవేర్చుకుంటాను నేను. ఓకే, ఇన్ కేసు మళ్ళీ కనుక మీరు ఓడిపోతే రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా? 100కి 100 భాగాలు. రాజన్న రాజ్యం రావాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఒకసారి తీసుకుని తీర్థం పుచ్చుకున్నాము, ఆఖరి ఇది వరకు కూడా మేము అదే రూట్లో పోతాము, ఆ పార్టీ కోసమే ఉంటాం. లాస్ట్ ప్రశ్న అన్న, రన్ టీవీ తెలుగు మీద మీ అభిప్రాయం ఏంది? మేము ఏ విధంగా ఇంకా డెవలప్ కావాలని చెప్పనేసి మీరు సజెషన్స్ ఇవ్వగలుగుతారు? రన్ టీవీ మీద నేను చాలా వరకు సాటిస్ఫైగా ఉన్నాను. ఎందుకంటే
ఈ రన్ టీవీ పెట్టిన తర్వాత కూడా ముందు కూడా మాకు చాలా వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. ఎంత వీళ్ళు కరెక్ట్గా ఇప్పుడు ఈ మీడియా ప్రెజర్స్ ఎక్కువ ఉన్నాయి మీడియా మీద. వీళ్ళు ఖచ్చితంగా ఆ ప్రెజర్ను తట్టుకొని నిలబడరా అనేది ఒక డౌట్ఫుల్గా ఉన్నాం మేము. నిజమే ఉండే వాస్తవం చెప్తున్నాం, డౌట్ఫుల్గా ఉన్నాం. కానీ పర్ఫార్మెన్స్ చాలా వరకు ఎక్సలెంట్గా ఉంది. నిష్పక్షపాతంగా ఏ వాయిస్ వస్తే కూడా 100% పబ్లిక్లో తీసుకొని పోతూ ఉంటారు, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉంటారు. ఏ నాయకుడిని కూడా వాళ్ళ మనసులో ఏముంది అనేది కూడా వెలికి తీసి క్వశ్చనర్లు అడిగి వాళ్ళ అభిప్రాయాలను కూడా ప్రజలపైకి తీసుకుని పోతూ ఉంటారు. కాబట్టి నిజంగానే వెల్కమ్. ఇంకా నేను కోరుకునేది ఒకటే, ఈ స్టెప్ ఒకటే కాదు, ఇంకా మీరు ముందుకు పోయి బెస్ట్ ఛానల్గా అభివృద్ధి చెందాలని కూడా నా కోరిక. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు చాట్ విత్ చరణ్ ప్రోగ్రామ్ లో నిసార్ అహ్మద్ గారు ఆయన మనోభావాలు మనతో పంచుకున్నారు. అలాగే మదనపల్లి ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు. సో రాబోయే రోజుల్లో ఆయన కోరుకున్నట్టుగానే ప్రజాసేవ చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని ఆ దేవుడు ఆయనకి ఇవ్వాలని చెప్పి, ఆయనకు ఆ శక్తి ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్.